విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పర్యటించారు. చీపురుపల్లికి ప్రధాన సమస్యగా మారిన రైల్వే వంతెన పనులను ఆయన పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం యొక్క ప్లానింగ్ అడిగి తెలుసుకుని నిర్మాణంలో చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 100 రోజుల్లో చీపురుపల్లి ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు. త్వరలోనే నూతన రైల్వే వంతెన పనులు పూర్తవుతాయని, ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు పూర్తవ్వాలని అధికారులకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం మండల నాయకులు పైల బలరాం, రౌతు కామనాయుడు, సారిపాక సురేష్, ముల్లు రమణ, వెన్నె సన్యాసినాయుడు, తాడ్డి సన్యాసినాయుడు, దన్నాన రామచంద్రుడు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనదర్ 2 లైన్స్ కూడా వేసుకోవచ్చా ఫ్రీయా? సరే, ఫ్యూచర్ లైన్స్ వేసుకోవడానికి ఇది యార్డ్ కదా సార్, ఇక్కడ యార్డ్ కదా, క్రాసింగ్ లెవెల్ ఉంటాయి సార్. ఇల్లులు పెరిగినా ఫ్యూచర్లో వెళ్ళిపోవడానికి బాగుంటుంది. ఖాళీగా వదిలేమనుకోండి ఏం జరుగుతుంది తెలుసు. ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా కొంచెం చేశాం సార్. ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న అరేంజ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి యాక్చువల్గా 2.5 మీటర్స్ వస్తుంది సార్. ఆ 2 మీటర్స్ని మళ్ళీ 1.5 మీటర్ మేము షిఫ్ట్ చేస్తాం సార్, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. అందుకే 3.5 మీటర్స్ వస్తుంది సార్. అంటే వాళ్ళు మంది ఉన్నా కానీ వాళ్ళకి డిస్టర్బ్ చేయడం కానీ అలైన్మెంట్ కొద్దిగా షిఫ్ట్ చేసుకుంటాం. 3.5 తక్కువ వేసుకుంటే మన ఫ్యూచర్లో కలిపకుండా ఉంటాం. అవును సార్. తీసుకొని డ్రైన్ ఉంది, అక్కడ కూడా ప్రస్తుతం డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ వరకు వెళ్ళి అవసరమైనటువంటి తీసుకొని ఆ 3-4 ఇళ్ళ దగ్గర మిగతా 30 అడుగులో 20 అడుగులో ప్రస్తుతానికి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి అది అలా విడిచిపెట్టేసి ఇప్పుడు రోడ్డుకి ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు తీసుకోవడానికి కూడా నిర్ణయం అక్కడ ఆఫీసర్స్ ముందు జరిగింది. అందువల్ల ఇది మనకి ఆగస్టు, సెప్టెంబరు, జూలై 90 రోజుల నుంచి 100 రోజులు పడుతుంది. 100 రోజుల్లో మరి ఆ బ్రిడ్జి పూర్తి అవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆఫీసర్లు అందరూ చెప్పారు. ఆ బ్రిడ్జి పూర్తి అయిపోగానే మనకి ఈ ట్రాఫిక్ బాధలు అవతల ఒరిస్సా వరకు పాలకొండ, రాజాము, అదేవిధంగా గురుపూరు, మరి అవతల ఒరిస్సాలో బోరంపురం అటు వెళ్ళాలి అని అంటే ఈ ట్రాఫిక్లన్నీ కూడా పూర్తిగా ఇదైపోవడానికి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 100 రోజుల్లో పూర్తి చేయాలి, అక్టోబర్లో ఓపెన్ చేయించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.